శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 9 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి మధ్యాహ్నం 2:35 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. ఆశ్లేష నక్షత్రం రోజంతా ఉంది. మంగళవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. మంగళవారం అయినప్పటికీ ఆనంద యోగం ఉంది కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళవచ్చు, ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవచ్చు. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేసుకోండి. ఆనంద యోగం ఉంది కాబట్టి ప్రయాణాలు కూడా విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు ధనుస్సు రాశిలో, గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనటానికి, అమ్మటానికి చేసే ప్రయత్నాలకు ఈరోజు అనుకూలమైన రోజు. కానీ భూమి, గృహము, స్థలము, పొలము రిజిస్ట్రేషన్లు మంగళవారం చేసుకోకూడదు. అందులోనూ శుక్రమౌఢ్యంలో చేసుకోకూడదు. వాటికి సంబంధించిన చర్చలకు బలం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి బలం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన డిస్కషన్స్ చేసుకోవటానికి బలం ఉంది. కుజుడు గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి వీటన్నిటికీ బలం ఉంది. అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మాత్రం వృశ్చికంలో, కుజుడు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వ్యతిరేక ఫలితాలు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎదురవుతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం ఉంది. ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి పనులు ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి చేసుకోవచ్చు. వినోద కార్యక్రమాలలో పాల్గొనటానికి ఆశ్లేష మంచి నక్షత్రం. ఎవరైనా సరదాగా సాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొని రిలాక్స్ అవ్వాలంటే ఆశ్లేష నక్షత్రం ఉంది కాబట్టి వినోద కార్యక్రమాల్లో పాల్గొనండి. అలాగే సర్జరీలు చేయించుకోవటానికి ఆశ్లేష నక్షత్రం మంచిది. మాయోపాయంతో కూడిన పనులు చేయడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. ఒక్కొక్కసారి మాయోపాయంతో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలాంటి పనులు చేయడానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం మంచిది. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆశ్లేష మంచి నక్షత్రం. షేర్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్, బిట్ కాయిన్ ఇలా గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారంలో కొన్ని రుణాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు సాధ్యమైనంత వరకు రుణాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే సంతాన ప్రాప్తి యోగం ఉంది. అంటే మేషరాశి వాళ్ళు ఈరోజు కొత్తగా పెళ్ళైన వాళ్ళు సంతానానికి సంబంధించిన శుభవార్త వినే యోగం కూడా ఉంది. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ధనాన్ని సముపార్జన చేయడానికి కూడా ఈరోజు బలం ఎక్కువగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా సామాన్యమైన ధనలాభం కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినప్పటికీ ఎంతో కొంత ధనపరంగా మాత్రం వృషభ రాశి వాళ్ళు ఈరోజు ప్రయోజనాలు పొందగలుగుతారు. మాతృ సౌఖ్యం ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి తల్లికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో కొంత ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. విద్యాభంగం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యాభంగం రాకుండా విద్యార్థులు బాగా కష్టపడి చదివే ప్రయత్నం చేయటం ఈరోజు చాలా అవసరం. అలాగే వృత్తిపరంగా కూడా అప్పులయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండండి. బాగా అవసరమైతే తక్కువ మొత్తంలో అప్పు చేయటం ఈరోజు మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి సుఖము కనిపిస్తుంది. అద్భుతమైన సుఖం అయితే లేదు. ఏదో ఒక ఆందోళన ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. కొంత సుఖం మాత్రం ఉంటుంది. అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. పెద్ద మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో అప్పులు చేయటం అనేది అనుకూల ఫలితాలను ఇస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనవృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన అందులో ధనపరంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చి ఇంతకుముందు ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి అవకాశాలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో విభేదాలు వచ్చి విడిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే కన్యారాశి వాళ్ళు ఈరోజు పార్ట్నర్స్తో జాగ్రత్తగా మాట్లాడటం, జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే అప్పులతో సంచారం చేస్తూ ఉంటారు. అప్పులకు దూరంగా ఉండండి, కొత్త అప్పులు చేయకండి. మీ సమయస్ఫూర్తితో అప్పులు తీర్చే మార్గాల కోసం కన్యారాశి వాళ్ళు అన్వేషించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే శుక్రమౌఢ్యమి కాబట్టి బాగా ఎమర్జెన్సీ ఉంటేనే బండి కొనుక్కోండి లేదా కారు కొనుక్కోండి. అలాగే దాంపత్య సుఖం ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు సమసిపోతాయి, అన్యోన్యత పెరుగుతుంది. దానివల్ల దాంపత్య సుఖం తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా లభిస్తుంది. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము పొందే సూచనలు తులారాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు రుణాల వల్ల ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కొత్త అప్పులు చేయకండి. ఒకవేళ చేయవలసి వస్తే తక్కువ మొత్తంలో అప్పులు చేయండి. సామాజికంగా కొన్ని సంఘర్షణలు చోటు చేసుకుంటాయి. అటువంటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం వృశ్చిక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళటం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం ద్వారా ప్రశాంతత పొందుతూ ఉంటారు. ధనవృద్ధి ఏర్పడుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, కార్యసిద్ధి ఏర్పడే సూచనలు కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసులకి ఈరోజు వెళ్ళటం అనేది పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది. అలాగే ఈరోజు దుష్టుల కలయిక వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. దుష్టులకు దూరంగా ఉండండి. వాళ్ళతో స్నేహం చేస్తే మాత్రం ఈరోజు మకర రాశి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే అధిక శ్రమ ఉంటుంది. ఆ శ్రమను, ఒత్తిడిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే విద్యారంగంలో కూడా ఆటుపోట్లు ఉంటాయి. బాగా కష్టపడి చదివినా ర్యాంకులు కొంచెం తక్కువ వస్తూ ఉంటాయి. అలాగే పెళ్ళిళ్ళు నిశ్చయం కావాల్సినవి కూడా తాత్కాలికంగా వాయిదా పడుతూ ఉంటాయి. ఇటువంటప్పుడు మనస్సును స్థిరంగా ఉంచుకొని ఇష్టదేవతను స్మరించుకొని ముందడుగు వేసినట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైన లాభాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందుతారు. అధికారుల ఒత్తిడి ఉంటుంది. దాన్ని తట్టుకొని మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయండి. స్త్రీల వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీనరాశి పురుషులైనా, మీనరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించడం, వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడటం ఈరోజు చాలా అవసరం. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే మంగళవారము, అందులోనూ షష్ఠి తిథి ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఓం కార్తికేయాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం కార్తికేయాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే ఖచ్చితంగా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో సర్జరీలు చేసినా చేయించుకున్నా చాలా మంచిది. కుజహోరలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదు. గ్యాస్ స్టవ్, మిక్సీ ఇలాంటి ఎలక్ట్రికల్ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవటానికి కూడా కుజహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ఏ రోజు ప్రయాణం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.